బంగారం ఎవరికైనా సింగారమే. అతివల అందాన్ని మరింత పెంచే పుత్తడికి రోజురోజుకి డిమాండ్ పెరుగుతోంది. పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం కొనుగోలుకు గిరాకీ పెరిగింది. భారమైన కొనుగోలు తప్పడం లేదంటున్నారు. బంగారం కొనుగోళ్లపై దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనం. బంగారం ధరలు పెరగడంతో సామాన్యులు కొనుగోలు చేయడానికి భయపడుతున్నారు. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ప్రస్తుతం 86,570కి చేరింది. 22 క్యారెట్ల బంగారం 79,300 రూపాయలుగా ఉంది. కేంద్ర బడ్జెట్ తర్వాత ఒకరోజు తగ్గినట్లు అనిపించినా ఆ తర్వాత రాకెట్ వేగంతో దూసుకెళ్తున్నాయి బంగారం ధరలు. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కొనసాగుతోంది. మన దేశంలో పెళ్లిళ్లు, శుభకార్యాల్లో బంగారం ధరించడం పరిపాటి. ఇక ముఖ్యమైన పండుగల సమయాల్లో పుత్తడి కొనుగోలు చేస్తూ ఉంటారు. అలాగే అత్యవసర సమయంలో ఆర్థిక భరోసా ఇస్తుందని ఒక పెట్టుబడి సాధనంగా బంగారాన్ని సామాన్యులు కూడా పోగు చేసుకుంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల కారణంగా బంగారంతో పాటు వెండికి కూడా మంచి గిరాకీ ఉంది. దీంతో గోల్డ్, సిల్వర్ ధరలు పరుగులు పెడుతున్నాయి. ఇప్పుడు మేము చూసినప్పటి నుంచి 1500 నుంచి చూస్తున్నాము. ఇప్పుడు 85,000 అంటే మామూలు కొనాలన్నా, ఏదన్నా పండుగకు కానీ పెళ్లిలో కొనాలన్నా చాలా కష్టం అవుతున్నది. ఇది కూడా ఇంకా ఫ్యూచర్లో ఇంకా ₹1,00,000 అవుతుందంటే సామాన్యుడిగా బంగారం కాదు కదా, పుస్తల తాడు కూడా చేసుకోవడం చాలా కష్టమైపోతుంది. పెళ్ళిళ్ళు చేయాలన్నా, ఏదైనా ఫంక్షన్కి చిన్నగా కొనుక్కోవాలన్నా చాలా కష్టం అవుతుంది. ఇంత పెరిగితే చాలా కష్టం అండి. 10 తులాలు కొనాలనుకునే వాళ్ళు 5 తులాలు, 4 తులాలతో సరిపెట్టుకోవాల్సి వస్తుంది. చిన్నగా ఏదన్నా ఫంక్షన్కి ఒక పావు తులం కొనాలన్నా కూడా మధ్యతరగతి వాళ్ళకు చాలా కష్టం అవుతుంది. ఇలా పెరిగితే మాత్రం చాలా కష్టం. కొనాలంటే కొనబోతే కొరువు, అమ్మబోతే అడుగులాగా ఉన్నది. ఇదివరకు రోజుల్లో బంగారం కొనాలంటే విచ్చలవిడిగా కొంటూ ఉండేవాడు. ఇవాళ రేపు కొనాలంటే ఏం కొనాలో ఏం చేయాలో తెలియకుండా. మా పెళ్ళప్పుడు బంగారం రేటు 200 ఉంటే అబ్బా 200 అన్నారు. ఇప్పుడు అట్టాడిది 85,000-86 వేలకి వెళ్ళిపోయింది కదా. ఈ నెల 1న కేంద్ర బడ్జెట్ తర్వాత ఒక్కరోజే కాస్త తగ్గిన పసిడి ధరలు ఆ తర్వాత పెరుగుతూనే ఉన్నాయి. వరుసగా 3 రోజుల్లో తులం బంగారం ధర దాదాపు 2,500 వరకు పెరిగి సరికొత్త రికార్డులకు చేరుకుంది. అమెరికా నిర్ణయాలు, ఆర్థిక అనిశ్చితులు, బంగారం డిమాండ్ వంటి ఎన్నో కారణాలు ధరలు పెరిగేందుకు కారణమవుతున్నట్లు బులియన్ మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి. బంగారం డిమాండ్ విలువ పరంగా క్రితం ఏడాదితో పోలిస్తే 20% పెరిగి 75,470 కోట్లకు చేరిందని ప్రపంచ స్వర్ణ మండలి తెలిపింది. మరోవైపు భారత్లో బంగారం పునర్వినియోగం 10% పెరిగి 38.3 టన్నులకు చేరింది. మొత్తం 2024 తొలి 3 నెలల వ్యవధిలో బంగారం దిగుమతులు 25% పెరిగి 179.4 టన్నులకు చేరాయి. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.